టెట్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, ఈ క్రింది కాని దాన్ని గుర్తించండి. కబడ్డీ ఆటగాళ్ళ సంఖ్య 6 ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. కబడ్డీ ఆటలో ఆటగాళ్ళ సంఖ్య ఎంతంటే 7. క్రికెట్లో ఆటగాళ్ళ సంఖ్య 11 ఉంటారు. అదేవిధంగా వాలీబాల్లో అయితే 6 ఉంటారు. అదేవిధంగా బాస్కెట్బాల్లో ఆటగాళ్ళ సంఖ్య అయితే 5. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఇండోర్ గేమ్స్ కానిది అడిగారు. హాకీ అనేది ఇండోర్ గేమ్ కాదనమాట, బయట ఆడతారు. ఇండోర్ గేమ్స్ అంటే మామూలుగా చెస్ అనేది ఇండోర్ గేమే, అష్టాచెమ్మ, వామన గుంతలు. హాకీ అనేది అవుట్డోర్ గేమ్ ఇది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో అవుట్డోర్ గేమ్స్ కానిది. పులి మేక, ఇది అవుట్డోర్ గేమ్ కాదనమాట, ఇండోర్ గేమ్ ఇది. మిగతా అన్ని కూడా అవుట్డోర్ గేమ్సే, ఫుట్బాలు, కబడ్డీ, హాకీ. తర్వాత ప్రశ్న, వాగల్ డ్యాన్స్ అనేది క్రింది వానిలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. వాగల్ డ్యాన్స్ అనేది దేంట్లో అంటే తేనెటీగలో. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి అవన్నీ కూడా సరైన సమాధానాలు ఇచ్చినవి. ఎరుపు రంగు వాహనాలు ఆపడము, అదేవిధంగా ఆరెంజ్ అనేది ప్రయాణానికి సిద్ధం కండిని సూచిస్తుంది. అదేవిధంగా ఆకుపచ్చ రంగు వెళ్ళడానికి సూచిస్తుంది. అవన్నీ కూడా సరైన సమాధానాలే. ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి అవన్నీ కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న, పుట్టగొడుగు అనేది ఒక రకమైన, మనం తింటాము, శిలీంధ్రం. పుట్టగొడుగు అనేది ఒక రకమైన శిలీంధ్రం. తర్వాత ప్రశ్న, పనస, బొప్పాయి, యాపిల్, అదేవిధంగా ఖర్జూరంలో తినదగిన భాగం ఏది అడిగారు. ఫలం. తినదగిన భాగం ఏదంటే ఫలం. తర్వాత ప్రశ్న, అల్లం, బంగాళదుంప, చెరుకులలో తినదగిన భాగం ఏది అడిగారు ఈసారి. అల్లం, బంగాళదుంప, చెరుకులో తినదగిన భాగం కాండం, తినదగిన భాగం. తర్వాత ప్రశ్న, క్యారెట్, బీట్రూట్, రాడిష్లో తినదగిన భాగం ఏది అడిగారు ఈసారి. క్యారెట్, బీట్రూట్, రాడిష్లో వేరు భాగం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఎగరలేని పక్షి ఏది. ఎగరలేని పక్షి పెంగ్విన్, ఎగరలేని పక్షి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో జంతువు దాని ధ్వనికి సంబంధించి సరికాని దాన్ని అడిగారు. సరికానిది. గొల్లబామ కీచు ధ్వని, ఇది కరెక్ట్ ఆన్సరే. అదేవిధంగా గుర్రం సకలిస్తుంది, ఇది కరెక్టే, సకలించడము గుర్రం అనేది. అదేవిధంగా పంది గాండ్రింపునిచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. పంది అనేది గుర్రు గుర్రు అంటుంది. గాండ్రింపు ఏవి చేస్తాయి, సింహాలు, పుల్లు చేస్తాయి గాండ్రింపు, పంది కాదు. గాడిద ఓండ్రు పెడుతుంది, ఇది కరెక్టే. తర్వాత ప్రశ్న, ప్రపంచ జల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు. మార్చి 22న జరుపుకుంటారు ఇది ప్రపంచ జల దినోత్సవాన్ని. తర్వాత ప్రశ్న, డేరా ఇల్లు లేదా గుడారాలను ఏ గుడ్డతో నిర్మిస్తారని ఇచ్చారు. డేరా ఇల్లును మనం కాన్వాస్ గుడ్డతో నిర్మిస్తారు, కాన్వాస్ గుడ్డతో. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. సరికానిది, కుందేలు బొరియలో నివసిస్తుంది ఇచ్చారు, ఇది కరెక్ట్ ఆన్సరే. కుందేలు అనేది బొరియలోనే నివసిస్తుంది. అదేవిధంగా సింహం అనేది గుహలోనే నివసిస్తుంది, ఇది కరెక్టే. గుర్రం అనేది గుర్రపుశాలలో నివసిస్తుంది, స్టేబుల్లో నివసిస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సరే. పాములు నీటిలో నివసిస్తుంది ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. పాములు పొట్టలో నివసిస్తాయి, ఇది రాంగ్.
తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. సరికాని దాన్ని గుర్తించండి. ఇవన్నీ కూడా సరైన సమాధానం ఇచ్చినవన్నీ కూడా. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి, ఇది కరెక్టే. అదేవిధంగా పాములు మరియు కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి, ఇది సరైన సమాధానమే. అదేవిధంగా ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి, ఇది కూడా సరైన సమాధానమే. ఇచ్చినవన్నీ కూడా సరైన సమాధానాలే. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న చూడండి, జంతువుల సమాచారాన్ని తెలియజేసే పద్ధతుల్లో సరికానిది అడిగారు. జంతువుల సమాచారాన్ని తెలియజేసే పద్ధతిలో సరికానిది. దృశ్య భావ వ్యక్తీకరణ ద్వారా తెలియపరుస్తాయి, ఇది కరెక్టే. శ్రవణ భావ వ్యక్తీకరణ ద్వారా తెలియపరుస్తాయి, అది కరెక్టే. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ, ఇది కూడా కరెక్టే. స్పర్శ ద్వారా కూడా కరెక్టే. భౌతిక భావ వ్యక్తీకరణ ఇచ్చారు కదా, ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. భౌతిక భావ వ్యక్తీకరణ కాదు, రసాయనిక భావ వ్యక్తీకరణ. ఓకే, రసాయనిక భావ వ్యక్తీకరణ ద్వారా జంతువుల సమాచారాన్ని చేరవేస్తాయి. భౌతిక అనేది రాంగ్. ఇవి కొన్ని ముఖ్యమైన టెట్ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.